ఏపీలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. చంద్రబాబు ఏడాది పాలనలోని వైఫల్యాలపై శ్రీకాకుళంలో పుస్తకాన్ని విడుదల చేశారు. కక్ష సాధింపు చర్యలతో ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. సూపర్ 6 సహా 143 హామీల్ని అమలు చేస్తామన్న చంద్రబాబు, పవన్, లోకేష్ ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల్ని మోసగిస్తున్నారని, ఇచ్చిన హామీలు గాలికి వదిలేస్తున్నారని ఫైర్ అయ్యారు ధర్మాన కృష్ణదాస్. ఇసుక ఫ్రీ ఇసుక అని చెప్పి దాని ద్వారా ఎమ్మెల్యేలకి భారీ ఎత్తున ఆదాయ వనరుగా మార్చినటువంటి వైనం, తెలుగుదేశం కార్యకర్తలకు ఉపాధి కల్పించే వైనం. మరి ఇలాగా తీసుకుంటే మద్య పాలసీలో గతంలో మనం చెప్పినటువంటిది తప్పుదోవలో చూపించి ఆనాడు పేదవాడికి మద్యం దూరంగా ఉండాలి, దాని రేట్లు పెంచి వాళ్ళకి అందకుండా చేయాలన్నటువంటి లక్ష్యంతో ఆవేళ మరి మన నాయకుడు చేస్తే, దానికి భిన్నంగా ఇంటి వీధిన ఇప్పుడు బెల్ట్ షాపులు పెట్టి మరి చౌకబారు మద్యం ఇస్తూ అందరికీ అందుబాటులోకి మద్యం బాగా తెచ్చారు.